ప్రజాస్వామ్య పండుగలో ఓటే ఆయుధమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య విజయానికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన సొంత మండలం తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని దాన్ని విధిగా బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పర్సన్ నరేందర్ రెడ్డి గెలుపొందడం ఖాయమని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. ఓటేయడానికి వచ్చిన సందర్భంలో తమ ప్రాంత వాసులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎలక్షన్లో నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద ఓటింగ్ రైట్స్ ఆఫ్ ఎ కామన్ సిటిజన్. ఒక ప్రభుత్వాల్ని ఏర్పరచాలన్నా, ప్రభుత్వాల్ని ప్రోత్సహించాలన్నా, ప్రభుత్వాల్ని కూల్చాలన్నా ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధము ఓటు హక్కు. ప్రజలందరూ కూడా, పట్టభద్రులందరూ కూడా, ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాము. ఓటు అనేది మన ఆయుధం. దాన్ని సక్రమంగా వాడితే గనక ప్రజాస్వామ్యానికి ఎంతో గొప్ప పేరు తీసుకొస్తుంది, అభివృద్ధిని పరిగెత్తిస్తుంది. సో మీ పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున మీ ఓటు హక్కుని వినియోగించుకొని తద్వారా ప్రజాస్వామ్య విజయానికి, ప్రజల విజయానికి తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా ఈ ఓట్ల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఎన్నికల అధికారులు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు.